ఆకలి దంచేస్తుంది. 5 నిమిషాల్లో వంట అయిపోవాలి. ఏం వండుతావో నీ ఇష్టం, కానీ వంట మాత్రం అద్భుతంగా ఉండాలి. ఇలాంటి మాటలు నెలలో ఒక్కసారైనా వినిపిస్తాయి. అలాంటప్పుడు చిటికలు అయిపోయే ఈ సాంబార్ రైస్ చేసి పెట్టండి. వేళ్ళు కూడా జుర్రుకొని తింటారు, అంత కమ్మగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఇలా కుక్కర్లోకి 1 కప్పు బియ్యం, 1/2 కప్పు కందిపప్పు వేసి శుభ్రంగా కడిగేసి 4 కప్పులు నీళ్లు పోసి టమాటా ముక్కలు కట్ చేసుకునేంత వరకు నానపెట్టుకోండి, సరిపోతుంది. ఈ రెసిపీకి అన్నం మెత్తగా ఉడకాలి, అందుకని నీళ్లు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం పసుపు వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. రీసెంట్ గా పోస్ట్ చేసిన పంచలోహ జ్యువెలరీ గురించి చాలా ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి. ఎలా ఆర్డర్ చేసుకోవాలని నేను వీడియోలో క్లియర్ గా పైన నెంబర్ మెన్షన్ చేశాను. ఆ నెంబర్ కి వాట్సాప్ చేయండి. పంచలోహ జ్యువెలరీని రెగ్యులర్ గా వేసుకోవడం వల్ల శరీరంలో ఉండే వేడి తగ్గి ఇమ్యూనిటీ పెరగడానికి హెల్ప్ అవుతుందంట. మీరు కూడా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే అనుచేతన్ రాజ్ పేజ్ ని నేను ట్యాగ్ చేస్తాను. ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ జ్యువెలరీ కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా కూడా పోనిచ్చి కుక్కర్ మూత తీసేసి ఇందులోకి 1/2 కప్పు చిక్కటి చింతపండు రసం, రుచికి సరిపడా ఉప్పు, 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ సాంబార్ మసాలా, అలాగే ఒక 2 కప్పుల వరకు నీళ్లు పోసేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇదిలా ఉడుకుతున్నప్పుడే దీనికి పోపు పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పోపు గంట పెట్టేసుకుని కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకుతో పాటు మీకు ఇష్టమైతే కొంచెం ఇంగువ కూడా వేసేసి పోపు తీసుకెళ్లి సాంబార్ రైస్ లో కలిపేసి కొంచెం నెయ్యి వేసి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేశారంటే అద్భుతంగా ఉంటుంది.